నమస్తే వెల్కమ్ టు మన పెనమలూరు న్యూస్ వార్తలోని ముఖ్యాంశాలు. పేదలకు విద్యను అందుబాటులోకి తేవడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. గత 15 నెలలో 10.40 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధిలో గతానికి ప్రస్తుతానికి మార్పు కనపడేలా గ్రామాల రూపురేఖలు మార్చేలా అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే బోడే ప్రసాద్. పేదలకు విద్యను అందుబాటులోకి తేవడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రెజెంటేషన్ ద్వారా పలు అంశాల ప్రెజెంటేషన్ ఇచ్చారు. తమ ప్రభుత్వం 10 వైద్య కళాశాలల నిర్మాణం ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య విధానంలో చేపట్టడం వల్ల జగన్ ప్రభుత్వం ఇస్తామన్న దానికంటే పేద విద్యార్థులకు అదనంగా 110 సీట్లు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రజలకు మరింత మెరుగైన సేవలందించేందుకు అనుసరించే విధానమని వివరించారు. నెక్స్ట్ మీరు ఒకసారి చూస్తే ఇది ప్రాజెక్ట్ స్టేటస్ 2020-21 17 మెడికల్ కాలేజీలు పెడతానని చెప్పి అనౌన్స్ చేసి వీళ్ళు ఖర్చు పెట్టింది 1550 కోట్లు, 18%. దీనికి కావాల్సింది మొత్తం కలిసి 8480 కోట్లు కావాలి. 8480 కోట్లు కావాలంటే వీళ్ళు ఖర్చు పెట్టింది 1550 కోట్లు. అదే సమయంలో ఇదే స్పీడ్లో కానీ పనులు చేస్తే లాస్ట్ ఎలక్షన్ ముందు 347 కోట్లు రిలీజ్ చేశారు. అయితే నేను వచ్చిన తర్వాత దగ్గర 787 కోట్లు రిలీజ్ చేశాం. నేను విధ్వంసానికి ఎప్పుడు పోను. వీళ్ళు కానీ విధ్వంసం చేసినా దాన్ని కరెక్ట్ చేయడానికే పోతాను. నేను అందుకనే ప్రజావేదిక అట్లనే పెట్టా, విధ్వంసానికి చిహ్నంగా ఉండాలని. అదే విజయనగరంలో నేను ఆ రోజు ట్రైబల్ యూనివర్సిటీ తీసుకొస్తే ఎయిర్పోర్ట్ దగ్గర వస్తే బెస్ట్ యూనివర్సిటీ వస్తుందని చెప్పి అనుకున్నాం. దాన్ని మార్చి సాలూరు తీసుకెళ్లారు. కానీ సాలూరు తీసుకుపోయాడు కాబట్టి నేను అడ్డం పడాలని నేను పడను. సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీ పూర్తి చేసే బాధ్యత నేను తీసుకున్నాను. పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం అలాంటి కార్యక్రమాలు చేసి ముందుకు పోయాం. ఈరోజు 11 మెడికల్ కాలేజీలు మీరు చూస్తే ఆయన కట్టినట్టుగా కడితే ఇంకొక 15 ఏళ్ళు అవుతుంది. 15 ఏళ్ళు మనుషులు బతకాలి, ఆ తర్వాత కాలేజీలు వస్తాయి. అందుకే నేను ఆలోచించింది ఏంటంటే ఈ 11 కాలేజీలు ఆపరేషన్లు చేయాలనే ఉద్దేశంతో అన్ని కూడా డీఫంక్ట్ అవుతా ఉంటే 787 కోట్లు ఇచ్చాం. 787 కోట్లు ఇచ్చి ఆ 6 కాలేజీల్ని కంప్లీట్ చేసి ఆపరేషన్లు ఇచ్చేసి మిగిలిన 10 కాలేజీలు 11 కాలేజీలు ఆలోచిస్తున్నాం. అడ్వాన్స్ స్టేజ్లో వదిలిపెట్టి కడం 10 కాలేజీలని పీపీపీ మోడల్లో పోతే బెటర్గా ఉంటుంది, బెటర్ క్వాలిటీ, ఇంప్రూవ్డ్ హెల్త్ కేర్ వస్తున్న ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. ఇక్కడ ఇది ఓవర్ వ్యూ మెడికల్ కాలేజ్ సీట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ 95-96లో 6 కాలేజీలు ఉన్నాయి. 2004కు వచ్చినప్పుడు నేను ముఖ్యమంత్రి అయినప్పుడు 8 కాలేజీలు కొత్తగా తీసుకొచ్చాం. ఇక్కడ తెలంగాణలో తీసుకొచ్చాం. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ పెట్టాలని 23 జిల్లాలకు 23 మెడికల్ కాలేజీలు పెట్టింది మొదటిసారి ఇండియాలో, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. దట్ వీ హ్యాడ్ డన్. దానివల్ల 15 కాలేజీలు అయినాయి. 2008-9కి అవి 18 కాలేజీలు, 3 కాలేజీలు పెరిగాయి. 14-15 తర్వాత వచ్చిన గవర్నమెంట్లు దాన్ని ఇంకొక 6 కాలేజీలు పెంచారు. మళ్ళీ నేను 19-20కంతా 5 కాలేజీలు పెంచాం. 24-25కి అవి 36 కాలేజీలు అయినాయి. ఇప్పుడు మొత్తం కలిసి 38 కాలేజీలు వచ్చే పరిస్థితి వచ్చింది. గవర్నమెంట్ 18, ప్రైవేట్ 18, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ 1, గీతం 1. ఈ 36 కాకుండా 2 ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ 1, గీతం 1 డీమ్డ్ యూనివర్సిటీ, మొత్తం కలిసి రాష్ట్రంలో 38 ఉన్నాయి. ఇది చరిత్ర. అయితే ఏదో మేము తెచ్చేసామని గొప్పలు చెప్పుకుంటూ ఏదేదో మాట్లాడుతూ ఫేక్ న్యూస్ పెట్టి ఫేక్ ప్రచారం చేసి ప్రజల్ని మభ్య పెట్టాలనుకునే ప్రయత్నం చేస్తే వాస్తవాలుగా ఉంటాయి. అధ్యక్ష 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర పునర్నిర్మాణ ప్రక్రియ ప్రారంభించామని
గత 15 నెలలో 10.40 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. TCS, కాగ్నిజెంట్, గూగుల్ డేటా సెంటర్, ఎలీ ఎలక్ట్రానిక్స్ వంటి ప్రఖ్యాత సంస్థల పెట్టుబడులు ఆకర్షించామని, దక్షిణాసియాలో అతిపెద్ద క్వాంటం కంప్యూటర్ను అమరావతి క్వాంటం వ్యాలీలో IBM సంస్థ ఏర్పాటు చేస్తోందని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. అధ్యక్ష, గత ప్రభుత్వం చేసిన ఎకనామిక్ ఫైనాన్షియల్ టెర్రరిజం వల్లనే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వానికి 94% సీట్లు ఇచ్చి గెలిపించి మమ్మల్ని ఈరోజు ఇక్కడ కూర్చోబెట్టారు. అధ్యక్ష 2024 నుంచి పునర్నిర్మాణం ప్రక్రియ ప్రారంభించాం. అధ్యక్ష ఆర్ఎన్ఎస్ఎల్ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ మేము కష్టపడుతున్నాం. అధ్యక్ష 25 వరల్డ్ క్లాస్ పాలసీస్ తీసుకొచ్చాం. ఏ రాష్ట్రం లేని విధంగా వరల్డ్ క్లాస్ పాలసీస్ మేము తీసుకొచ్చాం. అధ్యక్ష ఇప్పటికీ మా ఇండస్ట్రీస్ మంత్రి గారు ఇక్కడ ఉన్నారు, ఎనర్జీ మంత్రి గారు కూడా ఉన్నారు. మేమందరం కష్టపడే అధ్యక్ష 340 MOUలు, సుమారుగా 10.4 లక్షల కోట్ల పెట్టుబడి. అధ్యక్ష MOUs అయినాయి, గ్రౌండింగ్ విషయం కూడా వస్తాను. అధ్యక్ష ఇంకోటి వచ్చే అధ్యక్ష ఇంకొక 3 లక్షల కోట్ల పెట్టుబడికి ఇన్ పైప్ లైన్ ఉంది. అధ్యక్ష ఇది కేవలం గడిచిన 16-17 నెలల్లో మేము సాధించింది. అధ్యక్ష చాలా మంది నన్ను అడిగారు, అధ్యక్ష మీ దగ్గర ఏముంది, మేము ఇంత నష్టపోయాం, తిరిగి ఆంధ్ర రాష్ట్రం ఎందుకు రావాలంటే వాళ్ళకి 3 కారణాలు ఇస్తాను. ఒకటి, మాకు ప్రూవన్ ట్రాక్ రికార్డ్ ఉన్న నాయకుడు ఉన్నాడు. ఆంధ్ర రాష్ట్రాన్ని, తెలంగాణ అభివృద్ధి చేసిన వ్యక్తి ఉన్నాడు. ఆనాడు హైదరాబాద్ ని మేము కట్టాము, పరిశ్రమలు తీసుకొచ్చాం, మాకు ట్రాక్ రికార్డ్ ఉంది. అలాంటి అద్భుతమైన నాయకుడు మా దగ్గర ఉన్నారని మేము చెప్పాం. అధ్యక్ష రెండోది అధ్యక్ష స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. అధ్యక్ష ఈరోజు గర్వపడుతున్నాం, ఒక ప్రపోజల్ వస్తే 3 రోజుల్లో క్లియర్ చేస్తున్నారు. అందరం కష్టపడుతున్నాం. అధ్యక్ష SIPC, SIPB, క్యాబినెట్ నేను చాలా సీరియస్ గా తీసుకుంటున్నాం. ఎక్కడ ఒక రోజు డిలే చేస్తే పక్క రాష్ట్ర కంపెనీ పట్టుకెళ్ళిపోతున్నారు భయంతో కూడా పనిచేస్తున్నాం. అధ్యక్ష ఏ ఒక్క కంపెనీ పక్క రాష్ట్రం పోకూడదని మేము వర్క్ చేస్తాం. అధ్యక్ష ఈరోజు మా ఇండస్ట్రీస్ మంత్రి గారు, ఎనర్జీ మంత్రి గారు కానీ, SME మంత్రి గారు కానీ మేమందరూ ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకున్నాం. అధ్యక్ష ఒక్క కంపెనీ తమిళనాడుకి వెళ్ళినా, కర్ణాటకకి వెళ్ళినా మేము అందరం డిస్కస్ చేస్తాం. ఇది ఎట్లా మిస్ అయ్యాం, మన ట్రాక్ లో ఉండే కదా, ఎట్లా పోయిందని మేము అందరం కూర్చుని మాట్లాడుతున్నాం. అధ్యక్ష ఒక్కొక్క కంపెనీ మేము సీరియస్ గా తీసుకుంటాం. ఎందుకు పోవాలి, అన్ని ఉన్నాయి మన దగ్గర, కష్టపడుతున్నాం కదా, ఇంకేం చేద్దాం, తప్పులు ఏం జరిగినాయి, ఎట్లా సరిదిద్దుకుందాం అనే పరిస్థితికి మేము అందరూ ఓపెన్ గా డిస్కస్ చేస్తున్నాం. అధ్యక్ష మాకు ఎలాంటి నామోషి కూడా లేదు, ఓపెన్ గా మాట్లాడుకుంటాం, అన్ని డిస్కస్ చేస్తున్నాం. అధ్యక్ష ఇప్పుడు ఆర్సిలర్ మిత్తల్, నాకు ఆదిత్య మిత్తల్ గారు నాకు ఎప్పటి నుంచో తెలుసు. నేను 2019లో డావోస్ లో రిక్వెస్ట్ చేశాను, జనవరి అంటే ప్రభుత్వం మారే ముందు ఆ రోజు రిక్వెస్ట్ చేశాను, ఆంధ్ర రాష్ట్రంలో మీరు స్టీల్ ప్లాంట్ పెట్టి నాకు ఇంపడుతుంది ఒరిస్సా ఇక్కడ అని, మా దగ్గర పెట్టండి, మీకు మేము టేక్ కేర్ అని. లేదు నేను కమిట్ అయ్యాను, నేను చేయలేకపోతున్నా, ఐఎమ్ సారీ, అది ఆల్రెడీ కమిట్మెంట్ అయ్యిందన్నాడు. ఓకే 5 years అటు వెళ్ళిపోయాము, వేరే ప్రభుత్వం వచ్చి నేను మాడడానికి అవకాశం రాదు. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి నెలలో అధ్యక్ష, ఐ థింక్ విత్ ఇన్ ద ఫస్ట్ 2 weeks నేను జూమ్ కాల్ అడిగాను. అధ్యక్ష జూమ్ కాల్ ఆదిత్యాన్ని అడిగి, బస్ మీరు పెట్టుబడి ఇక్కడ పెట్టాలి, మీకేం కావాలో చెప్పండి, స్పెసిఫిక్గా చెప్పారు. నాకు ఇన్సెంటివ్స్ విషయం క్లారిటీ ఇవ్వండి. దాని తర్వాత ఇంకొకటి చెప్పి 3వ విషయం ఏమన్నారంటే, నాకు NMDC, కేంద్రంలో ఉన్న NMDC ద్వారా స్లరీ పైప్ లైన్ ద్వారా నాకు రా మెటీరియల్ కావాలి. మేము మాట్లాడితే వాళ్ళు ఇక్కడ ఎవరు పలకరు. మీరు ఇది కానీ ప్రామిస్ చేస్తే భారతదేశంలోనే అతి పెద్ద స్టీల్ ప్లాంట్ నేను విశాఖపట్నానికి తీసుకొస్తానని ఆదిత్య మిత్తల్ కమిట్ అయ్యాడు. అధ్యక్ష ఆదిత్య మిత్తల్ నా బంధువేం కాదు. నేను ఆదిత్య మిత్తల్ ఫైల్ గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రధానమంత్రి గారి దగ్గర తీసుకెళ్లి 3 సార్లు మాట్లాడారు. అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది కనుకనే ఈ రోజు ఆ స్లరీ పైప్ లైన్ శాంక్షన్ అయింది. నవంబర్ లో మేము శంకుస్థాపన ఆ ప్రాజెక్టు కూడా చేయబోతున్నాం. 2029కి ఫస్ట్ కమర్షియల్ ప్రొడక్షన్ కూడా జరగబోతుంది. అధ్యక్ష ఒక ఆర్సిలర్ మిత్తల్ అధ్యక్ష ఇది. అధ్యక్ష రెండోది, ఇది ఓవర్ జూమ్ కాల్, ఒక్క జూమ్ కాల్ లో మేము క్లిన్ చేశాం. అధ్యక్ష రెండోది గూగుల్. అధ్యక్ష గూగుల్ సంస్థ ఐ థింక్ జూలై 2024 జూలై వచ్చారు. అధ్యక్ష నేను విశాఖపట్నానికి వేరే పని పెట్టుకుని వెళ్ళాను, ఎందుకంటే బయటికి రాకూడదని. వాళ్ళని నేను నోటల్లో కలిసి నేనే స్వయంగా వాళ్ళని డ్రైవ్ చేసుకుని తీసుకెళ్ళాను. అధ్యక్ష నేను చూపించాను, ఇదిగోండి ఇది ల్యాండ్, ఇక్కడ కేబుల్స్ మీకు ఇస్తాం, మీరు అతి పెద్ద డేటా సెంటర్ US తర్వాత మీరు ఇక్కడ పెట్టండి అని నేను రిక్వెస్ట్ చేశాను. వాళ్ళు అడిగారు, కొంచెం ట్యాక్సేషన్ లో ఇబ్బంది ఉంది, పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ లో డేటా రిలేటెడ్ కొంచెం సైలెంట్ గా ఉంది, మీరు ఏదో ఒకటి చేయాలి, ట్యాక్స్ ఇన్సెంటివ్స్ మీరు ఏదో ఒకటి చేయండి అని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే నేను స్వయంగా తీసుకున్నాను. అటు నిర్మలా సీతారామన్ గారు, అశ్విని వైష్ణవ్ గారు ఇద్దరితో సంప్రదింపులు చేసి ఇది PMO వరకు వెళ్ళింది. అధ్యక్ష
నిజంగానే అధ్యక్ష ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది కనుకనే ఇలాంటి ప్రాజెక్ట్స్ మేము అవసరమైతే కేంద్ర చట్టాలని సవరించి కూడా మేము తీసుకురాగలుగుతున్నాం. దానివల్ల ఎక్కువ సిస్టమ్ మొత్తం బెనిఫిట్ అయింది అధ్యక్ష. డేటా సెంటర్స్ కి ఈరోజు ట్యాక్స్ ఎగ్జంప్షన్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అధ్యక్ష. దీనివల్ల పెద్ద ఎత్తున డేటా సిటీ విశాఖపట్నం డేటా సిటీలో పెట్టుబడులు కూడా రాబోతున్నాయి అధ్యక్ష. అధ్యక్ష టాటా గ్రూప్ మన ప్రభుత్వం వచ్చిన మొదటి 100 రోజులు చంద్ర గారిని సీఎం గారిని కలిశారు. ఇక్కడ వచ్చి సీఎం గారు కలిస్తే భరత్ గారు నిజంగానే అధ్యక్ష భరత్ గారు ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆయన రిసీవ్ చేసుకుని ఆయన కార్లో తీసుకుని ఎస్కాట్ ఆఫీసర్ మంత్రిగా ఎస్కాట్ ఆఫీసర్గా ఉండి ఆయన తీసుకొచ్చి భోజనం పెడితే నేను అప్పుడు మీటింగ్ వెళ్ళి అప్పుడు నాకు బాధ్యత పెట్టారు, దింపే బాధ్యత నాకు పెట్టారు సీఎం గారు. ఎస్కాట్ ఆఫీసర్గా నేను చంద్ర గారిని ఆయన కారు వెళ్ళి ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ ఎక్కించి నేను వచ్చాను అధ్యక్ష. అప్పుడు ఆయన అన్నాడు మీ ప్రొయాక్టివ్నెస్ చూస్తే అసలు అమేజింగ్, ఒకసారి బాంబే హౌస్ కి రా, నేను ఐ బ్రింగ్ ఆల్ మై సీఈఓస్ కూర్చుని వీ విల్ క్లోజ్ వాట్ ఎవర్ పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రం చేయాలి నేను చేస్తానని చెప్పాను. చిన్నప్పటి నుంచి బాంబే హౌస్ చూసి పెరిగినోడు అధ్యక్ష. అదృష్టం బాంబే హౌస్ అడుగు పెట్టేదానికి అవకాశం వచ్చిందని వెళ్ళలే. అందరు కూర్చోబెట్టారు. 12 మంది సీఎస్ తీసుకొచ్చాడు ఆయన. తీసుకొచ్చి అక్కడ వీ క్లోజ్ టాటా పవర్ అధ్యక్ష. సుమారుగా 7 గిగావాట్స్ 8 గిగావాట్స్ టాటా పవర్ అక్కడ క్లోజ్ అయింది. టీసీఎస్ అక్కడ క్లోజ్ అయింది. తాజ్ హోటల్స్ అక్కడ క్లోజ్ అయింది అధ్యక్ష. ఆయన అంత ఫ్రీగా ఇంకా ఆంధ్ర రాష్ట్రం విల్ బి ఆర్ డెస్టినేషన్. నేను అప్పుడు కొంచెం స్వార్థం ఎక్కువ కదా, ఎలక్ట్రానిక్స్ కూడా చేయండి సార్ అని చెప్పా. లేదు గత ప్రభుత్వం వల్ల మేము చేయలేకపోయాం, తమిళనాడులో పెట్టుబడి పెట్టే ఇప్పుడు మేము ఇమీడియట్ గా చేయలేకపోవచ్చు, లొకేషన్ పెట్టాలి, కీప్ ఇట్ ఇన్ మైండ్ అని కూడా చెప్పారు. ఇప్పుడు కూడా మేము అన్ని ఫాలోఅప్ చేస్తాం అధ్యక్ష. ఏ ఒక్క వాళ్ళు టాటా గ్రూప్ ఏమైనా ఒక్క ప్రాజెక్ట్ పక్క రాష్ట్రం ప్రకటిస్తే నేను ఆయన మెసేజ్ పెడతా, ఫోన్ చేసి ఏంటి సార్ మమ్మల్ని మర్చిపోయినారో, మేము ఉన్నాం కదా మీకోసం మా దగ్గర పెట్టండి అని నేను రిక్వెస్ట్ చేస్తాను అధ్యక్ష. అంటే ఒక పట్టుదలతో ఒక కమిట్మెంట్ తో కసితో మేము పనిచేసి ఈ పెట్టుబడులు తీసుకొస్తున్నాం అధ్యక్ష. శాసనసభ సాక్షిగా అప్పట్లో నా తల్లిని అవమానించినప్పుడు మంత్రిగా ఉన్న బొత్స ఏం చేశారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలంటే నాకు గౌరవం, ఇప్పటికీ మీ పార్టీ కార్యకర్తలు మహిళలకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారని, భారతీరెడ్డికి వ్యతిరేకంగా మా పార్టీ కార్యకర్త పోస్టు పెడితే అతడిని జైలుకు పంపిన ఘనత మా పార్టీదని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. మీరు మంత్రిగా ఉన్నప్పుడు శాసనసభ సాక్షిగా మా అమ్మను అవమానించినప్పుడు మీరు ఏం చేశారు సార్? మా తల్లిని అవమానించినప్పుడు ఏం చేశారు? ఏం చేశారు అంటున్నా? మీరు మారుతారా? మహిళల గురించి మీరు మారుతారా? నేను కళ్యాణి గౌరవం అన్నాను. నాకు మహిళలు గౌరవిస్తాం మా అమ్మ నాకు నేర్పించింది సార్. మీ నాయకుడికి నేర్పించలేదేమో, నాకు నేర్పించారు. మహిళలు ఎట్లా గౌరవించాలో నాకు తెలుసు సార్. శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానించారు. కావాలంటే వీడియో విల్ ప్లే ఇట్ నౌ. ఆడియో ఉంది దాంట్లో క్లియర్ గా. ఒక తల్లి ఆవేదన బాధ నాకు తెలుసు సార్, నేను చూసా. 3 నెలలు పట్టింది మా తల్లి రికవర్ అయ్యేదానికి. యూ ప్లీజ్ డోంట్ లెక్చర్ మీ ఆన్ రెస్పెక్టింగ్ ఉమెన్. నేను కళ్యాణి గారు అన్నాను, కానీ రికార్డులు లేని మేడం గారు అన్నా. ఏకవచ్చంతో ఏనాడు నేను మాట్లాడలేదు సార్. నాకు చిత్తశుద్ధి ఉంది సార్. వినండి సార్, మీకు ఓపిక లేకపోతే బయటకు వెళ్ళండి, నో ప్రాబ్లం. ప్లీజ్ లిసన్. మీ తల్లిని అవమానిస్తే మీరు రిటర్న్ మారుతారా? మీ భార్యను అవమానిస్తే మీరు రిటర్న్ మారుతారా? మీరు మాకు లెక్చర్లు ఇస్తారా? నేను మేడం గారు అన్నాను, కళ్యాణి గారు అన్నాను. సార్ ఏమన్నారు? మేడం గారిని అన్నాను. నేను మేడం గారిని ఏనాడు అనలేదు. మహిళలంటే నాకు గౌరవం సార్. ఆయన ఫార్వర్డ్ రెస్పెక్ట్ ఉంది. అరే మీకేం తెలుసా అట్లా మారుతా లూజ్గా? ఏం మారుతున్నారో తెలుసా మీకు? ఒక తల్లిని అవమానిస్తే ఎంత బాధపడుతుందో మీకు తెలుసా? నేను చూశాను 3 నెలలు 100 రోజుల బాధ నేను చూశాను. మీరు చూసారా? ఒక మహిళ అవమానిస్తే, శాసనసభ సాక్షి అవమానిస్తే ఎంత కుమిలిపోయిందో నేను చూశాను. మీరున్నారా? మాట్లాడచ్చు మీ తల్లి గురించి మాట్లాడమంటారా? ఈరోజు ఇదే మీకు నేర్పించింది మీ ఇంట్లో. ఈ రోజు కూడా మీ కార్యకర్తలు ఏం చేస్తున్నారండి? మా మహిళలు వ్యతిరేకంగా పోస్టులు పెడతారా? మా మహిళలకి ఇచ్చి వచ్చే విధంగా పోస్టు పెడతారా? పొరపాటున మా ఒక్క కార్యకర్త భారతీరెడ్డి గారి వ్యతిరేకంగా పోస్టు పెడితే జైలుకు పంపించిన ఘనత తెలుగుదేశం పార్టీది. అది మాకున్న చిత్తశుద్ధి. మీలో కాదు. మహిళలు తిడితే ఆనందపడితే వ్యక్తులు మేము కానే కాదు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు సహా అంగన్వాడీలో ఆశా వర్కర్లు తదితరులపై గత వైకాపా ప్రభుత్వం పెట్టిన తప్పుడు కేసులను త్వరగా పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని హోంమంత్రి అనిత అన్నారు. గత ప్రభుత్వం చాలా మందిపై అక్రమ కేసులు పెట్టిందని మంత్రి అనిత అన్నారు. అమరావతి రైతులు రాజధానిని కోరుకుంటే వందలాది మందిపై కేసులు పెట్టారన్నారు. చీకటి జీవోలు తెచ్చే సంస్కృతి కూటమి ప్రభుత్వానికి లేదని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. లాస్ట్ 9-24 మనం అబ్జర్వ్ చేసుకుంటే మాక్సిమం తప్పుడు కేసులు నమోదైన పరిస్థితి.
అవి ఒక పక్క పొలిటికల్ కేసులు అవ్వచ్చు, ఒక పక్క ప్రెస్ వాళ్ళ మీద కేసులు పెట్టడం అవ్వచ్చు, ఆఖరికి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ఫార్వర్డ్ చేసినందుకు సిఐడి ఆఫీస్ నుంచి నోటీసులు ఇచ్చి సిఐడి ఆఫీస్కి పిలిపించుకొని కేసులు పెట్టిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అధ్యక్ష. ఒకటే చెప్తున్నా అధ్యక్ష, ఈరోజు అట్రాసిటీ కేసులు అధ్యక్ష, నా మీద కూడా అట్రాసిటీ కేసు అధ్యక్ష. నేను కూడా కడప కోర్టుకి అటెండ్ అయ్యి వచ్చిన సందర్భాన్ని కూడా ఈ రకంగా గుర్తు చేయాలి అధ్యక్ష. ఎస్పెషల్ నేను ఎస్సీ అయ్యి ఉండి ఎస్సీ అట్రాసిటీ కేసు ఫైల్ చేశారు వాళ్ళు. అట్ ద సేమ్ టైం మన అమరావతి రైతులకు సంబంధించి అట్రాసిటీ కేసు ఎస్సీస్ మీద అట్రాసిటీ కేసులు పెట్టిన సందర్భాలు ఈ రోజుకి కూడా వాళ్ళు కూడా కోర్టులకు వెళ్ళే పరిస్థితి ఈ రోజు కనిపిస్తుంది అధ్యక్ష. సుమారుగా అధ్యక్ష ఎక్కడైనా ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వెళ్ళాలనుకుంటే మమ్మల్ని హౌస్ అరెస్టులు, ఇలాంటి అరెస్టులే కాదు అధ్యక్ష, ఎక్కడ పడితే ఎక్కడ ఒక పక్క నుంచి టీచర్స్ మీద అరెస్టులు, అంగన్వాడీ వర్కర్స్ బయటకు వస్తే అరెస్టులు, ఆశా వర్కర్లు బయటకు వస్తే అరెస్టులు, ఆఖరికి ఎక్కడైనా మేము యాజిటేషన్ చేయడానికి మేము ఒక నోటీస్ ఇస్తే దానికి మా ఇంటి దగ్గర హౌస్ అరెస్టులు. ఇలాంటి నేపథ్యంలో అధ్యక్ష చాలా హౌస్ అరెస్టులు జరిగినాయి, చాలా మంది మీద కేసులు పెట్టారు. కొన్ని కేసులు అయితే చాలా మట్టుకు కేసులు కూడా మా వరకు దృష్టికి వచ్చినాయి అధ్యక్ష. సుమారుగా అంటే మా పోలీస్ డిపార్ట్మెంట్కి ఇలా మా మీద అక్రమ కేసులు పెట్టారు, వీటి మీద చర్యలు తీసుకోండి అని చెప్పి రిప్రజెంటేషన్స్ వచ్చిన కేసులు దగ్గర 3116 కేసులు వచ్చినాయి అధ్యక్ష. ఇంకా చాలా రాని కేసులు చాలా ఉన్నాయి అధ్యక్ష. అండర్ ఇన్వెస్టిగేషన్లోని అదేవిధంగా పెండింగ్ ట్రయల్స్లో కొన్ని ఉన్నాయి, కొన్ని కేసెస్ డిస్పోజ్ చేశాము. ఎస్పెషల్లీ ఇంకా కొన్ని కేసెస్ని కూడా కోర్టులో ఉండడం వల్ల కొన్ని కేసెస్ కూడా ట్రయల్ వెళ్తున్నాయి అధ్యక్ష. ఇందాక గౌరవ ఎమ్మెల్సీ గారు మాట్లాడినప్పుడు అధ్యక్ష నిజంగా అది ఒక వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే నేను కూడా ప్రెజెన్స్ డిపార్ట్మెంట్ చూసినాను అధ్యక్ష. ఎక్కడైనా ఏదైనా ప్రెజెన్స్కి వెళ్ళి వాళ్ళ దగ్గర విజిట్ చేయడానికి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న రిమాండ్ ఖైదీలు చాలా మంది బయటకు వచ్చి మా మీద అక్రమంగా ఈ కేసు పెట్టారు, ఈ కేసు పెట్టడం వల్ల మేము ఇన్ని సంవత్సరాలుగా బెయిల్ తీసుకొచ్చుకునే పరిస్థితి లేక మేము చాలా మంది ఇందులో ఉండిపోవాల్సి వస్తుంది అని చెప్పారు. దానికి కూడా ఏం చేయాలనేది ఆల్రెడీ సీఎం గారితో డిస్కస్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. దానికి ఒక కార్యాచరణ కూడా ప్రకటిస్తాం. ఎస్పెషల్లీ పాస్పోర్ట్స్ విషయంలోని అదేవిధంగా రీసెంట్గా ఇప్పుడు కానిస్టేబుల్ పోస్టులు అవనివ్వండి, టీచర్ పోస్ట్, డిఎస్ఏ పోస్టులు అవనివ్వండి, గవర్నమెంట్ పోస్టులు ఏదైనా వచ్చేటప్పుడు ఇలాగా పొలిటికల్గా పెట్టిన కేసెస్ దృష్ట్యా చాలా మంది విద్యార్థుల మీద కూడా కక్ష సాధింపు చర్యలుగా ఆ రోజు కేసులు పెట్టిన సందర్భాన్ని కూడా గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. ఇలా పెట్టిన పాపానికి ఈ రోజుకి కూడా చాలా మందికి వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా వాళ్ళు డిస్క్వాలిఫై అయ్యే పరిస్థితులు వచ్చినాయి అధ్యక్ష. ఎస్పెషల్లీ పాస్పోర్ట్లకి సంబంధించి వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు మేము కూడా దీని మీద డిస్కస్ చేసాం అధ్యక్ష. పాస్పోర్ట్లకి సంబంధించి ఎవరైనా వెళ్తే ఒక కేసు ఉన్నాయి అనుకుంటే ఆటోమేటిక్గా పాస్పోర్ట్స్ ఆపేసే పరిస్థితి, రిజెక్ట్ చేసే పరిస్థితి వచ్చింది. అంటే జనరల్గా కన్విక్షన్ పడిందా, లేకపోతే వాళ్ళ కోర్టు ట్రయల్లో ఉందా, 41A నోటీస్ పొజిషన్లో ఉందా, ఇన్వెస్టిగేషన్ పొజిషన్లో ఉందా, ఎఫ్ఐఆర్ పొజిషన్లో ఉందా, ఇవన్నీ కూడా మేము ఇందాకే మాట్లాడుకొని పాస్పోర్ట్ ఆఫీసర్ వారికి కూడా హోమ్ డిపార్ట్మెంట్ నుంచి ఒక కమ్యూనికేషన్ లెటర్ కూడా పంపించే ఏర్పాటు చేయబోతున్నాం అధ్యక్ష. ఎందుకంటే చాలా మంది మీద అక్రమ కేసులు బనాయించారు. ఈ కేసులు ఏదైతే ఉన్నాయో ఈ కేసుల్ని తొందరగా వాళ్ళకి ఎలా పరిష్కారం చూపించాలనే ఉద్దేశంతో పోలీస్ డిపార్ట్మెంట్ తోని అదేవిధంగా లా డిపార్ట్మెంట్ తోని కూడా ఒక మీటింగ్ కూడా అరేంజ్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. దీని మీద యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ ఒక మంచి న్యూస్ రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దానికి హోమ్ డిపార్ట్మెంట్, లా డిపార్ట్మెంట్ రెండు కూడా కోఆర్డినేషన్తో పనిచేస్తున్నాయి. గవర్నమెంట్ కూడా దీనికి పూర్తి మద్దతు కూడా ఇస్తుంది అధ్యక్ష. గుంటూరులోని కొన్ని కేసెస్ చెప్పారు, అటువంటి స్పెసిఫిక్ కేసెస్ ఏదైనా ఉంటే కనుక దయచేసి మా దృష్టి కనుక తీసుకొస్తే దాని మీద ఇమీడియట్ గా చర్యలు తీసుకొని వాళ్ళకి న్యాయం జరిగేలా చేస్తామని చైర్ ద్వారా సభ్యుడికి చెప్తున్నాను అధ్యక్ష. ముఖ్యమంత్రి చంద్రబాబు సీఎం అయిన తరువాత రాష్ట్రానికి ప్రభుత్వ ప్రైవేటు కాలేజీల్లో వచ్చిన మొత్తం మెడికల్ సీట్లు 38,585, తెచ్చిన మెడికల్ కాలేజీలు 17. కానీ జగన్ మాత్రం నిస్సిగ్గుగా చంద్రబాబు ఒక్క మెడికల్ కాలేజీ తీసుకుని రాలేదని అబద్ధాలు చెబుతున్నారని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. కొన్ని అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి అధ్యక్ష రాష్ట్రంలో. ప్రతిరోజు మనం చూస్తే అబద్ధాలు చెప్పడమే అలవాటుగా మారిన 5 సంవత్సరాలు అబద్ధాలనే ఆలంబనగా తయారు చేసుకుని పరిపాలన సాగించిన, అధికారంలోకి రావడానికి కూడా ముందు అబద్ధాలనే అంటే గొడ్డలిపోటుని గుండెపోటుగా చిత్రీకరించి ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేసిన, గుండెలు తీసిన బంటులు ఏ రకంగా అసత్య ప్రచారాలు చేస్తారో నేను కొత్తగా చెప్పనవసరం లేదు అధ్యక్ష, తమరికి కూడా అనుభవంలో ఉన్న విషయమే. అటువంటి వారు ఇవాళ అసత్య ప్రచారాలు చేస్తున్నారు, మెడికల్ కాలేజీలను అమ్మేస్తున్నారు, ప్రైవేటీకరణ చేస్తున్నారు, లేదా వంది మాదకులకు ఇచ్చేస్తున్నారు అని అసత్య ప్రచారాలు చేస్తున్నారు అధ్యక్ష. వాస్తవాలు ఏంటంటే అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం ప్రతి జిల్లాకి నరేంద్ర మోడీ గారి ఆలోచన మేరకు ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఉండాలా, నాణ్యమైన వైద్య సేవలు అందాలనే ఉద్దేశంతో అది ప్రైవేట్ కానీ ప్రభుత్వ కళాశాల కానీ నిర్మాణం కావాలని 17 కళాశాలల్ని 2020లో ఆంధ్రప్రదేశ్ కూడా మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. దానికి మొత్తం 17 కళాశాలల్లో 11 కళాశాలలు నబార్డు ద్వారా ఫైనాన్షియల్ టైఅప్ ఉంది. 3 కళాశాలలకి సెంట్రలీ స్పాన్సర్ స్కీమ్ కింద పాడేరు, మచిలీపట్నం, పిడుగురాల సెంట్రలీ స్పాన్సర్ స్కీమ్ కింద గుర్తించడం జరిగింది. మిగిలిన 3
పట్టణ ప్రాంతాల్లో ఉంటున్నాయి కాబట్టి రాజమండ్రి, ఏలూరు, నంద్యాల వీటిని శాస్కీ కింద రుణం ఇచ్చేలాగా 0% వడ్డీతో 50 సంవత్సరాల దీర్ఘకాలిక రుణం ఇచ్చే పథకం కేంద్రంలో ఉంది అధ్యక్ష. దాని ద్వారా పెట్టడం జరిగింది అధ్యక్ష. ఈ 4 సంవత్సరాల్లో అధ్యక్ష, ఖచ్చితంగా 4 సంవత్సరాల్లో కళాశాలల నిర్మాణానికి 8,480 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తే గత ప్రభుత్వం 4 సంవత్సరాల్లో 1,550 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది అధ్యక్ష. అది 17% పెట్టాల్సిన దాంట్లో 17% మాత్రమే ఖర్చు పెట్టి 17 కళాశాలలు మేము నిర్మించేశామని చెప్తున్నారు అధ్యక్ష. ఆ 1,550 కోట్లు కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే నబార్డు నుంచి 742 కోట్లు నబార్డు నుంచి వచ్చింది అధ్యక్ష. సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద 491.38 కోట్లు, 595 కోట్లు రావాలి అధ్యక్ష. దాంట్లో వీళ్ళు ఖర్చు పెట్టింది 491.38. శాస్కీ కింద వచ్చిన రుణం 316, వెరసి మొత్తం కలిపి 1,550 కోట్లు కేంద్ర ప్రభుత్వం నబార్డు రుణం కానీ, శాస్కీ రుణం కానీ లేదా సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద వచ్చిన నిధులతో చేశారు తప్పిస్తే ఒక్క పైసా కూడా రాష్ట్ర బడ్జెట్ నుంచి ఖర్చు చేయకుండా నేను 17 కాలేజీలను తెచ్చేశాను, నిర్మించేశాను. కళాశాలలు ఎక్కడ ఆకాశ హర్మాలు నిర్మించబడ్డాయి. వైద్య విద్య నేను అందిస్తుంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చి దాని పీపీపీ పద్ధతులు తీసుకొచ్చి అమ్మేయాలని చూస్తున్నారు. పప్పు బెల్లాల్లాగా అమ్మేస్తున్నారు. పేద విద్యార్థులకు వైద్య విద్య అందకుండా అడ్డుకుంటున్నారు, లేదా పేదలకి వైద్య సేవలు అందకుండా అడ్డుకుంటున్నారు. ప్రైవేటీకరణ పేరుతో మొత్తం నాశనం చేస్తున్నారనే విమర్శలు చేస్తున్నారు అధ్యక్ష. నేను చెప్పిన ప్రకారం వాళ్ళు పెట్టాల్సిన ఖర్చు అది అధ్యక్ష. 1,550 కోట్ల ఖర్చు నేను ఎక్కడి నుంచి వచ్చిందో కూడా చెప్పాను. సగటున సంవత్సరానికి 387 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఒక్కొక్క కాలేజీకి సగటున 22.79 కోట్లు మాత్రం ఖర్చు పెట్టేస్తే 387 కోట్లు సగటున 8,480 కోట్లు ఖర్చు పెట్టాలంటే మీరు రాసుకోండి అధ్యక్ష, 18 సంవత్సరాలు పడుతుంది అధ్యక్ష. 18 సంవత్సరాలు ఇది కాలేజీని ప్రారంభించకుండా, 18 సంవత్సరాలు పేద విద్యార్థులకి వైద్య విద్యను అందించకుండా, వైద్య సేవల్ని చికిత్సలను అందించకుండా ఈయన కోసం వెయిట్ చేయాలని ప్రతిపక్ష నాయకుడు హోదా లేదు కానీ బయట మాట్లాడుతున్నారు అధ్యక్ష. నిర్మించేశాను ఎక్కడ చూసినా మీరు ఏ పేపర్లో చూడండి అధ్యక్ష, మాట్లాడుతున్నప్పుడు పదే ఇంటర్వ్యూలు చేస్తుంటారు అధ్యక్ష ఇంట్లో కూర్చొని. వాటిల్లో నేను నిర్మించేశాను అని మాట్లాడుతుంటారు అధ్యక్ష. ఆయన నిర్మించేశాను అని చెప్తున్న కళాశాలలు పరిస్థితి ఒక్కసారి చూడాలి అధ్యక్ష. ఇప్పటికే 5 ప్రారంభించేశాను అని చెప్తుంటారు. ప్రారంభించిన కళాశాలలు నేను చెప్తాను అధ్యక్ష. రాజమండ్రి కాలేజ్ 475 కోట్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అయితే గత 4 సంవత్సరాల్లో ఖర్చు పెట్టింది 8,74,00,000 అధ్యక్ష. 475 కోట్లు అయితే 81.74 కోట్లు ఖర్చు పెట్టి అరకొర వసతులతో కళాశాలలు కూడా ప్రారంభించేశారు అధ్యక్ష. రంగులేయడం అంటే చాలా ఇష్టమైన పని కదా, రంగులేసేశారు, ప్రారంభించారు అధ్యక్ష. కానీ మన ప్రభుత్వం 1 సంవత్సరంలోనే 4 సంవత్సరాల్లో 81.7 అంటే సగటున 20 కోట్లు మాత్రమే కళాశాలకు ఖర్చు చేస్తే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో 1 సంవత్సరంలోనే 53.73 రాజమండ్రి కళాశాలలో మౌలిక సదుపాయాల కల్పన మీద ఖర్చు పెట్టిందంటే చిత్తశుద్ధి గత ప్రభుత్వానికి ఉందా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి ఉందా అని నేను ప్రశ్నిస్తున్నా. ధైర్యం ఉంటే ఇక్కడికి వచ్చి సమాధానం చెప్పాలి. అడిగాను అధ్యక్ష, బహిరంగ సభలు రండి, హౌస్లో కూర్చుందాం, మాట్లాడదాం. మీ వాదనలో పసవు ఉంటే, మీ వాదనలో నిజాయితీ ఉంటే హౌస్లోకి రండి, అందరి ఎదురుగా చర్చ పెట్టండి. షార్ట్ డ్యూరేషన్ ఇప్పుడు పెట్టారు కదా అధ్యక్ష, వచ్చి నిజాలు చెప్పండి, వాస్తవాలు ప్రజలు చెప్పండి, ప్రజలు అర్థం చేసుకుంటారు. అలా కాకుండా వారు వేరే రకంగా చేస్తుంటారు. తాడివెదప మున్సిపాలిటీ పోరంకి చెక్కవారిమేడ రోడ్డుకు 31 లక్షల జనరల్ నిధులతో అంతర్గత రోడ్డుకు మరియు డ్రైనేజీ నిర్మాణం కొరకు నిధులు కేటాయించి ఎమ్మెల్యే బోడే ప్రసాద్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ 2019-2024 సమయంలో వైకాపా ప్రభుత్వం అభివృద్ధి అనేది చేయలేదని, రోడ్లన్నీ పాడేయి ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు పడ్డారని, 2024 నుండి కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో పెనమలూరు నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి చెందుతోందని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పేర్కొన్నారు. గండిగుంట వద్ద కారాక్సిడెంట్ ఘటనలో మృతి చెందిన శ్రీరాములకి కారు యజమాని నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నూతని బంధువులు 4 రోడ్ల కూడలి సెంటర్లో ఆందోళన చేపట్టారు. నష్టపరిహారం ఇచ్చిన తరువాతే పోస్ట్ మార్టం చేయాలని ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని మృతుడి బంధువులు రోడ్డుపై బైఠాయింపు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని కారు సీజ్ చేసిన పోలీసులు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేదలకు వైద్య విద్యను అందుబాటులోకి తేవడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.
గత 15 నెలలో 10.40 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధిలో గతానికి ప్రస్తుతానికి మార్పు కనపడేలా గ్రామాల రూపురేఖలు మార్చేలా అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే బోడే ప్రసాద్. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరణ తర్వాత ముఖ్యాంశాల్లో కలుద్దామంతవరకు చూస్తూనే ఉండండి మన పెనమలూరు న్యూస్.